గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది బాలిక. ఉదయం స్కూల్కు వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ వెళ్లిపోయింది. స్కూల్ టైం గడిచిపోయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గ్రామంలోని బంధువులు ఇళ్లలో వెతికారు. తల్లిదండ్రులు ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఘటనా స్థలాన్ని సందర్శించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చేబ్రోల్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గ్యాస్ గోడౌన్లో పనిచేసే నాగరాజే హత్య చేశాడంటున్నారు బాలిక కుటుంబ సభ్యులు. వేరే ప్రాంతం నుంచి వచ్చి కొత్తరెడ్డిపాలెంలో ఉంటున్నాడు నాగరాజు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి బాలికను ఎత్తుకు వెళ్లాడని అనుమానిస్తున్నారు. నాగరాజు ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమైంది.